వెస్టీజ్ అంటే ఏంటో దాదాపుగా అందరికీ తెలుసు. తెలియని వాళ్ళ కోసం వెస్టీజ్ అంటే ఏంటో తెలుసుకుందాం. వెస్టీజ్ కొత్త వారి కోసం వెస్టీజ్ అనేది ఒక డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీ. డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీ వెస్టీజ్. ఇది 2004లో స్టార్ట్ అయింది. 2004లో స్టార్ట్ అయింది. ప్రెజెంట్ 2025. అంటే దాదాపుగా 21 సంవత్సరాలు సక్సెస్‌ఫుల్‌గా కంప్లీట్ చేసి, 21 సంవత్సరాలు గొప్పగా ఈ కంపెనీ నడపబడుతున్న ఒక కంపెనీ. తెలియని వాళ్ళకి ఇది కొత్త కంపెనీ. పాత వాళ్ళకి, తెలుసుకున్న వాళ్ళకి ఇది 21 సంవత్సరాల నుంచి నడుస్తున్న ఒక పాత కంపెనీ. 21 సంవత్సరాల నుంచి సక్సెస్‌ఫుల్‌గా నడుస్తుంది. ఇదొక డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీ. డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీ అనేది ఏంటో తెలుసుకోవాలంటే ముందుగా మనకి బయట ఉన్న 2 రకాల మార్కెట్స్ గురించి మనం తెలుసుకోవాలి. బయట ఉన్న మార్కెట్‌కి ఈ డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీ అంటే ఏందో తెలుసుకోవాలి. టైప్స్ ఆఫ్ మార్కెటింగ్ అందరికి డిస్‌ప్లే అవుతుంది. జాగ్రత్తగా చూడండి. టైప్స్ ఆఫ్ మార్కెటింగ్. మనకి 2 రకాలైన మార్కెట్స్ బయట మనం చూస్తా ఉంటాం. మనకి ఎక్కువగా తెలిసింది ట్రెడిషనల్ మార్కెటింగ్. మనకంతా బయట చూసేవి, మనకంతా తెలిసింది దాన్ని ట్రెడిషనల్ మార్కెటింగ్ అంటారు. ఈ ట్రెడిషనల్ మార్కెటింగ్ అంటే ఏదైనా ఒక కంపెనీలో ఒక తయారీ విజయ్ సార్ వాయిస్ లో రావట్లేదు ఒక సార్. ప్రొడక్ట్ ఒక మధ్యలో సార్ వాయిస్ కొంచెం బ్రేక్ అయింది. ఓకే. ఓకే. వస్తుందా? ఇప్పుడు వస్తుంది సార్. ఇప్పుడు క్లియర్ సార్. ఓకే సార్. ఓకే సార్. ఎప్పుడైతే మ్యానుఫ్యాక్చరర్ దగ్గర తయారైన ఒక ప్రొడక్ట్‌ని కస్టమర్ సార్ మరలా వాయిస్ బ్రేక్ అయింది విజయ్ సార్. సార్ వాయిస్ రావట్లేదా? వాయిస్ బ్రేక్ అవుతా ఉంది మధ్య మధ్యలో. కొంచెం సిగ్నల్ చెక్ చేయండి సార్. సిగ్నల్ ఏమన్నా అందుబాటులో లేదేమో. ఇప్పుడు ఓకేనా? ఇప్పుడు కూడా కొద్దిగా గతుకుతుంది. లక్ష్మీ సార్ ఇప్పుడు ఓకేనా వాయిస్? ఇప్పుడు ఓకే సార్. ఇప్పుడు ఓకే సార్. ఓకే సార్. ఓకే సార్. సారీ ఫర్ ద డిస్టర్బెన్స్. వాయిస్ క్లియర్ లేకుండా ఓకే సార్. ఓకే. థాంక్ యూ సార్. ఇప్పుడు క్లియర్ గదా? ఇప్పుడు క్లియర్ గదా? ఇప్పుడు క్లియర్ సార్. కంటిన్యూ సార్. కంటిన్యూ. థాంక్ యూ సో మచ్. సో లీడర్స్ మళ్ళొకసారి చూడండి. డైరెక్ట్ సెల్లింగ్ అనేది డైరెక్ట్ సెల్లింగ్‌కి, ట్రెడిషనల్ మార్కెటింగ్ ఉన్న డిఫరెన్స్ గురించి చెప్తా ఉన్నాను. బయట మనం చూసేదంతా కూడా ట్రెడిషనల్ మార్కెటింగ్. ట్రెడిషనల్ మార్కెటింగ్ అంటే కంపెనీలో తయారైన ఒక వస్తువుని డైరెక్ట్‌గా కస్టమర్ దగ్గరికి రాకుండా ఉండే మధ్యవర్తులు సీఎండ్ఎఫ్ ఏజెంట్స్ అవ్వచ్చు, నేషనల్ డిస్ట్రిబ్యూటర్స్ అవ్వచ్చు, రీజనల్ డిస్ట్రిబ్యూటర్స్ అవ్వచ్చు, లోకల్ డిస్ట్రిబ్యూటర్స్, హోల్‌సేలర్, రిటైలర్, అడ్వర్టైజ్‌మెంట్స్, పబ్లిసిటీ, సెలబ్రిటీస్ వీళ్ళంతా ఆ ప్రొడక్ట్‌ని పబ్లిసిటీ చేసి, ప్రమోట్ చేసి కస్టమర్ దగ్గరికి తీసుకొచ్చే విధానాన్ని ట్రెడిషనల్ మార్కెటింగ్ అంటారు. బయట మనం చూసే రిలయన్స్, డీమార్ట్, మెట్రో, స్పెన్సర్స్ ఇట్లాంటి రకరకాలైన మాల్స్‌లో జరిగేవి. అట్లాగే ఎనీ మార్కెట్ అన్ని మార్కెట్‌లో గూడా జరిగేదాన్ని ట్రెడిషనల్ మార్కెటింగ్ అంటారు. ఎందుకంటే వీళ్ళంతా బయట ప్రమోట్ చేస్తేనే ఆ ప్రొడక్ట్ అనేది కస్టమర్ దగ్గరికి అంటే వినియోగదారుడి దగ్గరికొస్తది. ఈ మన వెస్టీజ్ అనేది డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీ అని చెప్పాం. డైరెక్ట్ సెల్లింగ్ అంటే ఏంటంటే కంపెనీలో తయారైన ఒక వస్తువు అంటే మ్యానుఫ్యాక్చరర్ దగ్గర ఒక ప్రొడక్ట్ ఒక వస్తువు తయారైన తర్వాత కస్టమర్ దగ్గరికి, కన్స్యూమర్ దగ్గరికి అంటే వినియోగదారుడి దగ్గరికి డైరెక్ట్‌గా రావటాన్ని అంటే ఈ మధ్యలో ఉన్న ఏజెంట్స్ ఎవ్వరు కూడా లేకుండా వాడుకొని మౌత్ పబ్లిసిటీ ద్వారా కస్టమర్ దగ్గరకొచ్చే విధానాన్ని డైరెక్ట్ సెల్లింగ్ అంటారు. అదే మన వెస్టీజ్ డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీ. సో, ఇప్పుడు అర్థమైంది గదా! ఇక్కడ క్లియర్‌గా కనిపిస్తుంది చూడండి. ట్రెడిషనల్ మార్కెటింగ్‌లో కంపెనీలో తయారైన ఒక వస్తువు యొక్క ధర రూ. 30 ఉండొచ్చు. కానీ కస్టమర్ దగ్గరికి అంటే వినియోగదారుడి దగ్గరికి ఆ వస్తువు వచ్చేసరికే రూ. 100 కాస్ట్ పడుతుంది. ఎందుకంటే మధ్యలో ఉన్న ఏజెంట్స్, డిస్ట్రిబ్యూటర్స్, హోల్‌సేలర్, రిటైలర్ ఎస్పెషల్లీ పబ్లిసిటీ కోసం, అడ్వర్టైజ్‌మెంట్ కోసం కొన్ని కోట్ల రూపాయలు సెలబ్రిటీకి ఇస్తా ఉన్నారు. ఇవంతా కూడా మధ్యలో ఉన్న ఈ రూ. 70 డిఫరెన్స్ ఏదైతే ఉందో అదంతా అంటే రూ. 100,00,00,000 బిజినెస్ జరిగితే దాదాపు 60, 70 కోట్ల ఈ ఏజెంట్స్‌కి, ఈ సెలబ్రిటీస్‌కే పోతా ఉంది. అదే డైరెక్ట్ సెల్లింగ్‌లో అక్కడ గూడా కంపెనీలో తయారైన వస్తువు రూ. 30కి తయారైతే కస్టమర్ దగ్గరకొచ్చేసరికి రూ. 100 తయారవుతుంది. ఇక్కడ గూడా రూ. 100,00,00,000 బిజినెస్ జరిగితే దాదాపుగా రూ. 70,00,00,000 అంటే ఈ డిఫరెన్స్ ఏదైతే రూ. 70 ఉందో దాన్ని ఎవరైతే మళ్ళోసారి చెప్తున్నాను. ఎవరైతే ప్రొడక్ట్ వాడుకుంటారో వారికి ఇచ్చే విధానాన్నే
డైరెక్ట్ సెల్లింగ్ వెస్టీజ్ కంపెనీ. ఇక్కడేమో మధ్యలో ఉన్న డిఫరెన్స్ అంతా కూడా ఆ హోల్‌సేలర్స్, డిస్ట్రిబ్యూటర్స్, సెలబ్రిటీస్ తీసుకుంటారు. కానీ ఇక్కడ వాడుకున్న వ్యక్తే ఆ రూ. 70 అనేది తీసుకోవటం గొప్ప విషయం. నాకు తెలిసి అందరికి అర్థమైందనుకుంటా. ట్రెడిషనల్ మార్కెటింగ్, డైరెక్ట్ సెల్లింగ్ మార్కెటింగ్. డైరెక్ట్ మార్కెటింగ్‌లో ఉన్న గొప్పతనం అది. వాడుకున్న వ్యక్తికి మాత్రమే ఆ అమౌంట్ అనేది ట్రాన్స్‌ఫర్ చేస్తారు. అది మన వెస్టీజ్ యొక్క గొప్పతనం. వెస్టీజ్ సిస్టమ్‌లో ఉన్న అత్యధికమైన పాయింట్ ఏందంటే ఇది. వాడుకొని, వాడుకొని, మనం యూజ్ చేసి మనకొచ్చిన రిజల్ట్‌ని ఎదుటి వాళ్ళకి షేర్ చేసి మన డబ్బులు తీసుకోవచ్చు. చాలామంది దీనిలో వెస్టీజ్‌లో డబ్బులెక్కడి నుంచొస్తాయి? ఎక్కడి నుంచొస్తాయి? ఏం ఉండదు. ఇదంతా ఫ్రాడ్, ఇదంతా ఫేకు, ఇదంతా ఎవరు నమ్మరంటా ఉంటారు. ఇది దాంట్లో వచ్చే మనకి డబ్బులెక్కడి నుంచి వస్తాయంటే ప్రతి ఒక్కళ్ళకి మీరు చెప్పాల్సిందేందంటే, ఈ విధంగా మనకున్న డబ్బుల్ని బయట వాళ్ళకిచ్చే డబ్బుల్ని కంపెనీ ఏం చేస్తుందంటే మనకిస్తుంది అని చెప్పి క్లియర్‌గా చెప్పడానికి ఇది బాగా ఉపయోగపడుతుంది. థాంక్ యూ సో మచ్. డైరెక్ట్‌గా ఈ వెస్టీజ్‌లో ఎన్ని రకాల ప్రొడక్ట్‌లున్నాయో చెప్తాను. వెస్టీజ్‌లో దాదాపుగా ప్రెజెంట్ 450 రకాల పైబడి ప్రొడక్ట్స్ ఉన్నాయి. దాంట్లో హోమ్ కేర్ అని, హెల్త్ కేర్ అని, అగ్రికల్చర్ అని, పర్సనల్ కేర్ అని, వాటర్ ప్యూరిఫైయర్, ఎయిర్ ప్యూరిఫైయర్ అని ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ ప్రొడక్ట్స్ అనేవి డిఫరెంట్ కేటగరీస్‌లో మనకి ఈ వెస్టీజ్‌లో ప్రొడక్ట్స్ అనేవి 450 పైగా ప్రొడక్ట్స్ అవైలబుల్‌గా ఉన్నాయి. హోమ్ కేర్ అంటే షాంపూ, హెయిర్ ఆయిల్, కుకింగ్ ఆయిల్, సోప్స్ ఇట్లాంటి హోమ్ కేర్‌లో ఉంటాయి. హెల్త్ కేర్ అంటే మన ఆరోగ్యానికి సంబంధించిన అంటే ఇక్కడ మెడిసిన్స్ ఉండవు. జాగ్రత్తగా గమనించండి. ఇక్కడ మెడిసిన్స్ ఉండవు. మనకి ఏదైతే ఆహార లోపాల వల్ల కలిగే అనారోగ్య సమస్యలని పూర్తిగా నివారించటానికి దీంట్లో ఫుడ్ సప్లిమెంట్స్ అంటే మనం తీసుకునే ఆహార లోపాలు, పోషకాలని ఒక క్యాప్సూల్ రూపంలో, ఒక పౌడర్ రూపంలో దీంట్లో ఫుడ్ సప్లిమెంట్స్ అని మనకి హెల్త్ కేర్‌లో ఉంటాయి. అన్ని రకాల డిసీజ్‌కి క్యాన్సర్ అవ్వచ్చు, కిడ్నీ సమస్యలవ్వచ్చు, లివర్ సమస్యలవ్వచ్చు, థైరాయిడ్, బీపీ, షుగరు అన్ని రకాల గుండె జబ్బులకు కూడా మనకి ఈ హెల్త్ కేర్‌లో ఫుడ్ సప్లిమెంట్స్ మనకి అవైలబుల్‌గా ఉంటాయి. వాడుకున్న వాళ్ళు చాలా మంది వాడుకుంటానే ఉన్నారు. వాడుకొని దానివల్ల వచ్చిన రిజల్ట్ మనకి చాలా మంది షేర్ చేస్తా ఉన్నారు. పిల్లలు పుట్టిన వాళ్ళకి కూడా మనకి దీంట్లో సప్లిమెంట్ ద్వారా వాడుకోవటం వల్ల చాలా మంచి రిజల్ట్స్ వచ్చి ఈ రోజున పిల్లలు కూడా కలిగి ఉన్నారు. ఈ వెస్టీజ్‌లో ఉన్న హెల్త్ సప్లిమెంట్స్ వాడటం వల్ల. అట్లాగే అగ్రికల్చర్ ఉన్నాయి. దాదాపుగా 8 రకాలైన అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ ఉంటాయి. సేంద్రియ ఎరువులాగా అన్ని రకాలైన పంటలకి ఈ యొక్క అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ చాలా ఉపయోగం. ప్రెజెంట్ నడుస్తుంది కాబట్టి ప్రతి ఒక్కళ్ళు అగ్రికల్చర్ మీద దృష్టి పెడితే మనకి ఈ పీవీలనేవి 100 సీఎన్స్ అనేది ఈజీగా అయిపోతుంది. అగ్రికల్చర్ బెనిఫిట్స్ వాళ్ళకి కనుక చెప్తే మన బిజినెస్ గూడా చాలా గ్రో అవుతుంది. నెక్స్ట్ పర్సనల్ కేర్ అంటే బ్యూటీ కేర్, స్కిన్ కేర్ అన్నమాట. మనకి చర్మ వ్యాధులుండొచ్చు. సోరియాసిస్ మచ్చలు గాని, మంగు మచ్చలు గాని, స్కిన్‌కి సంబంధించి బ్యూటీ కేరు ఈ పర్సనల్ కేర్‌లో కేటగరీలో ఉంటాయి. అట్లాగే లాస్ట్ వచ్చేసి వాటర్ ప్యూరిఫైయర్ అండ్ ఎయిర్ ప్యూరిఫైయర్. మంచి వాటర్ ప్యూరిఫైయర్ సిస్టమ్ దీంట్లో ఉంది. దాదాపుగా 32,600 కాస్ట్ పడుతుంది. మంచి వాటర్ ప్యూరిఫైయర్. ఎందుకంటే 2, 3 సంవత్సరాలు మనం ఎలాంటి మెయింటెనెన్స్ చేయకుండా వాడుకునే మంచి వాటర్ ప్యూరిఫైయర్ దీంట్లో ఉంది. ఎయిర్ ప్యూరిఫైయర్ ఉంది. సో, ఇట్లా ఇంత డిఫరెన్స్‌గా కేటగరీస్‌తో 450 రకాల ప్రొడక్ట్‌ని ఈ వెస్టీజ్ మనకి అవైలబుల్‌గా ఉంచడం జరిగింది. చూడండి ఫ్రెండ్స్, మనం అందరం గూడా ప్రతిసారి ఈ రిలయన్స్ మార్కెట్, ఈ డి మార్కెట్, ఈ మెట్రో, ఈ స్పెన్సర్స్ లేదా సుబ్బారావు కొట్టు, అప్పారావు కొట్టు అని ప్రతిసారి మనం ఇట్లాంటి బయట మాల్స్‌కి వెళ్లి మనం మోసపోతా ఉన్నాం. మోసం అని ఎందుకంటున్నానంటే, ఆ ఆ మాల్స్‌లో మనకు వెళ్తే మనకి నాణ్యత లేని ప్రొడక్ట్స్, కల్తీ ప్రొడక్ట్స్, క్వాలిటీ లేని ప్రొడక్ట్స్‌ని మనకి ఈ యొక్క మాల్స్ అట్రాక్ట్ చేసి జనాన్ని నీట్‌గా డిస్‌ప్లే చేసి, మనకు అవసరం లేని ప్రొడక్ట్ గూడా మన చేత కొనిచ్చే విధంగా బ్రాండింగ్ చేసి, మనం మనకు అవసరం లేని వస్తువుల్ని ఇంటికి తెచ్చుకుంటా ఉన్నాం. దాదాపుగా ఇట్లాంటి మాల్స్‌లో చాలా రకాలైన నాణ్యత లేని ప్రొడక్ట్సే మనకు దొరుకుతా ఉంటాయి. నాణ్యత లేదు అని ఎందుకంటున్నానంటే కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఇలాంటి మాల్స్ పెడతా ఉంటారు. దానిలో చాలా మంది దాదాపుగా వందల మంది ఎంప్లాయీస్ ఉంటారు. వాళ్ళందరికి సాలరీస్ ఏంటి? ఆ మెయింటెనెన్స్ ఏంటి? ఆ ప్రొడక్ట్ క్వాలిటీ గనక ఉంటే కాస్ట్ ఎక్కువుంటుంది. అట్లాంటి క్వాలిటీ ప్రొడక్ట్స్, కాస్ట్ ఎక్కువున్న ప్రొడక్ట్స్ గనక ఇట్లాంటి మాల్స్‌లో పెడితే దాన్ని రెండో రోజే మూసేయాల్సొస్తుంది. కాబట్టి ఇట్లాంటి మాల్స్‌లో క్వాలిటీ లేని ప్రొడక్ట్స్‌ని తక్కువ ధరకి చూపిచ్చి అట్రాక్ట్ చేసి మీకు 6% ఆఫరొస్తుంది. 1+1 ఆఫరొస్తుంది. పండగలు దీపావళి ఫెస్టివల్ అని, ఆగస్ట్ అని మన ప్రతి ఒక్క ఫెస్టివల్ క్రిస్టమస్ గాని, సంక్రాంతి అని ఇట్లాంటి ఫెస్టివల్స్‌కి అట్రాక్ట్ చేసి 1+1 ఆఫర్ అని జెప్పి మనల్ని అట్రాక్ట్ చేసి, ఈ కంపెనీలు మోసం జేసి మనకి నాణ్యత లేని ప్రొడక్ట్స్ అనేది మనకిస్తా ఉంటుంది. నేను గూడా నాకు తెలియనప్పుడు ఈ రిలయన్స్ మార్కెట్ అనేది
పేరు అనవసరం. మా ఇంటి దగ్గరే ఈ మార్ట్. మా ఇంటి పక్కనే ఉంటది. నేను కావాల్సిన ప్రతిసారి నాకు కావాల్సిన వస్తువుల్ని నేను ఈ రిలయన్స్ మార్కెట్‌లో వెళ్ళి నేను కావాల్సిన ప్రొడక్ట్స్‌ని ఇంట్లోకి కావాల్సినవి తెచ్చుకుంటా ఉంటాం. నాకు అవసరమైంది ఒక రూ. 1000, 2000 ప్రొడక్ట్‌లే. కానీ నేను వెళ్ళిన తర్వాత ఆ అట్రాక్షన్‌కి నేను దానికి లోనయ్యి వెంటనే నాకు అవసరం లేనివి గూడా అన్నెసెసరీ ప్రొడక్ట్స్ కూడా ఇంట్లో తెచ్చుకుంటూ వాడుకుంటా ఉన్నాం. అట్లా దీంట్లో మనకి మోసం జరుగుతా ఉంటది. సో, డైరెక్ట్‌గా ఈ పాయింట్‌కొచ్చేద్దాం. ఇట్లాంటి వాటికి, ఇట్లాంటి మోసాలకి మనం గురి కాకుండా, మనకి ఈ వెస్టీజ్ కంపెనీ అనేది ఇండియన్ కంపెనీ మనకి మన ముందుకు రావటం జరిగింది. సో, దాంట్లో ఉన్న వండర్‌ఫుల్ ఏంటంటే సీఎన్‌సీ. సీఎన్‌సీ అంటే ఏందో ఫస్ట్ తెలుసుకుందాం. సీఎన్‌సీ అంటే ఏందంటే కన్సిస్టెన్సీ. మనం ఏదైనా ఒక పనిని క్రమం తప్పకుండా చేసే విధానాన్ని కన్సిస్టెన్సీ అంటారు. సీఎన్‌సీ అంటే స్థిరత్వం, నిలకడ. ప్రతిసారి రెగ్యులర్‌గా చేసే పనిని కన్సిస్టెన్సీ అంటారు. ఈ వెస్టీజ్‌లో సీఎన్‌సీ, కన్సిస్టెన్సీ అంటే ఏంటంటే, మనం ఏదైనా ఒక వస్తువుని లేదా ఒక ప్రొడక్ట్స్‌ని క్రమం తప్పకుండా ఈ వెస్టీజ్‌లో తీసుకోవటం వల్ల మనకొచ్చే బెనిఫిట్స్ ఏంటో ఈ సీఎన్‌సీ రూపంలో గౌతమ్ బాలి సార్ మన ముందుకు తీసుకురావడం జరిగింది. లీడర్స్ ఈ సీఎన్‌సీ ప్రతి నెల కూడా జాగ్రత్తగా ఇక్కడ నుంచి కొంచెం కాన్సంట్రేషన్ పెట్టి వినండి. ఆల్రెడీ ఒకసారి విన్నారు. రెండోసారి కూడా వింటారని ఆశిస్తా ఉన్నా. సీఎన్‌సీ అంటే ఏంటంటే ప్రతి నెల మనకి 2వ తారీఖు నుంచి 14వ తారీఖు కంపెనీ కొన్ని ఆఫర్స్ అనేది మన ముందుకు తీసుకొస్తా ఉంటది. సీఎన్‌సీ డే అంటారు. కన్సిస్టెన్సీ డే. కన్సిస్టెన్సీ అనేది 2వ తారీఖు నుంచి ప్రతి నెల 14వ తారీఖు మనకి కంపెనీ ఆఫర్స్ అనేది క్రియేట్ చేస్తా ఉంటుంది. అదెట్లాగో చూద్దాం. ఇందాక చెప్పాను. నేను మా ఇంటి దగ్గరున్న మార్ట్‌లో చాలా మార్ట్స్ ఉన్నాయి గదా! రిలయన్స్ మార్కెట్, మెట్రో, డీమార్ట్ ఇట్లాంటి మార్ట్స్‌లో నాకు కావాల్సిన వస్తువులు, నాకు ఇంట్లోకి కావాల్సిన వస్తువులు నేను ఒక రూ. 5,000 పెట్టి పర్చేజ్ చేస్తా ఉంటా ప్రతి నెల. ఉప్పులు, పప్పులతో కలిపి. అప్పుడు నాకొచ్చే ఆఫర్ ఏంటంటే దాదాపుగా ఒక 6% మాత్రమే డిస్కౌంట్ ఒస్తది. ఎప్పుడైతే నాకు ప్రసాద్ సార్ ఈ యొక్క వెస్టీజ్ సిస్టమ్‌ని కనెక్ట్ చేశారో, వెస్టీజ్‌ని దీంట్లో ఇట్లాంటి ప్రొడక్ట్స్ ఉంటాయి. ఈ ప్రొడక్ట్స్ వాడుకో కొన్ని మంచి మంచి బెనిఫిట్స్ ఒస్తాయి అని తెలుసుకున్నానో, నాకు తెలిసిన, నాకు వచ్చిన బెనిఫిట్స్‌ని నేను నేర్చుకున్నది మీ ముందుకు చెప్తా ఉన్నాను. సో, లీడర్స్ నాకు వెస్టీజ్‌లో కావాల్సిన ప్రొడక్ట్స్‌ని తీసుకోవటానికి మొదటి నెల అంటే ఫస్ట్ మంత్‌లో నాకు కావాల్సిన ప్రొడక్ట్స్ జాగ్రత్తగా ఉండి ఇది ఎగ్జాంపుల్ మాత్రమే. నాకు కావాల్సిన ప్రొడక్ట్స్, నేను సెలెక్ట్ చేసుకున్న ప్రొడక్ట్స్ కొన్ని తీసుకోవటానికి వెస్టీజ్‌కి వెళ్ళాను. వెస్టీజ్ డీఎల్‌సీపీకెళ్ళి నాకు కావాల్సిన ప్రొడక్ట్‌ని సెలెక్ట్ చేసుకొని కౌంటర్ దగ్గరికి వెళ్లి ఆహ్, ఈ ప్రొడక్ట్స్ నాకివ్వండి అని నా ఐడీ నంబర్‌కి నేను చెప్పినప్పుడు దాంట్లో మొత్తం కాలిక్యులేట్ చేసుకున్నప్పుడు నాకు ఎంఆర్‌పీ అనేది రూ. 3,600 పడింది. రూ. 3,600 ఎంఆర్‌పీ గల ప్రొడక్ట్స్ నేను సెలెక్ట్ చేసుకొని కౌంటర్ దగ్గరికెళ్లి బిల్లింగ్ జేశాను. బిల్లింగ్ జేసినప్పుడు నాకొక ఐడీ నంబర్ ఉండబట్టి, నాకు డిస్ట్రిబ్యూటర్ ప్రైస్ కింద 3,000కే నాకు కావాల్సిన ప్రొడక్ట్స్ నాకిచ్చారు. నాకు కొంచెం అర్థం గాల ఫస్ట్. మేడం నేను రూ. 3,600 ప్రొడక్ట్స్ సెలెక్ట్ చేసుకున్నాను. కేవలం మీరు 3,000 తీసుకున్నారు. ఏమన్నా కొన్ని ప్రొడక్ట్స్ ఏమన్నా దాంట్లో నుంచి లెస్ చేసారా? తీసేసారా? అట్లా ఏం తీసేయొద్దు మేడం. 3,600 నాకు కావాల్సిన ప్రొడక్ట్స్ నాకిచ్చేసేయండి మేడం అని చెప్పాను. లేదు సార్ మీరు ఈ వెస్టీజ్‌లో ఒక ఐడీ తీసుకున్నారు. మీరు డిస్ట్రిబ్యూటర్స్ అయ్యారు కాబట్టి మీకు 3,600 ఎంఆర్‌పీ కలిగిన ప్రొడక్ట్స్ కేవలం 3,000కే మీకు కంపెనీ ఇస్తుంది సార్ అని జెప్పారు. సో, మనం సాధారణ మధ్య తరగతి గల వ్యక్తులం. పేదరికం నుంచి వచ్చిన వ్యక్తులం. దాదాపుగా స్పాట్‌లోనే రూ. 600 డిస్కౌంట్ రావటం అనేది నాకు చాలా పెద్ద విషయంగా అనిపించింది. ఎందుకంటే నేను కొన్ని సంవత్సరాలుగా ఇట్లాంటి మాల్స్‌లో వెళ్లి నేను ప్రొడక్ట్‌లు తీసుకున్నప్పుడు ఎక్కడా కూడా నాకు వెంటనే స్పాట్‌లో డిస్కౌంట్ అనేది రాలేదు. డిస్కౌంట్ వచ్చింది 6% ఎప్పుడు? అది ఫెస్టివల్స్‌కో లేదా ఏదన్నా మంచి మంచి సందర్భాల్లో ఇవ్వటం తప్ప ఎక్కడా కూడా డిస్కౌంట్ అనేది రాదు. ఒకవేళ వచ్చిన 6% మాత్రమే వచ్చింది. ఇక్కడ నాకు స్పాట్‌లోనే 3,600 ఎంఆర్‌పీని 3,000 వచ్చిందంటే డిస్కౌంట్ రూ. 600 వెంటనే వచ్చింది. అంటే దాదాపు 10-20% డిస్కౌంట్ వచ్చింది. సో, నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యా. ఎందుకంటే 3,600 అన్నప్పుడు నా మైండ్ ఎలా ఉందంటే చాలా ఎక్కువ గదా! ఈ ప్రొడక్ట్స్ అనవసరంగా వచ్చాయనే. బయట మార్కెట్‌లో దాదాపుగా 3,000, 2,500కే వస్తాయి గదా! ఇక్కడేమో ఇంత మంచి ప్రొడక్ట్స్ అన్నారు గానీ రూ. 3,600 పడుతుంది. చాలా ఎక్కువ అనే ఫీలింగు తెలియనప్పుడు నేను గూడా ఆ ఫీల్ అనేది నేను ఫీల్ అయ్యాను. కానీ ఎప్పుడైతే నాకు ఆ డిస్కౌంట్ నా చేతికొచ్చిందో, డిస్కౌంట్ వచ్చిన వెంటనే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యానండి. ఆనందానికి అవధులు లేవన్నట్టు. నేను అయన్నీ తీసుకొని బిల్లింగ్ చేసేసాను. నా పేరు మీదే, నా ఐడీ నంబర్ మీదే రూ. 3,000కి బిల్లిచ్చారు. బిల్లిచ్చాను, బిల్లింగ్ చేశాను. బిల్లింగ్ అయిపోయిన వెంటనే ప్రొడక్ట్స్ తీసుకోవటానికి నెక్స్ట్ కౌంటర్ దగ్గరికి వెళ్ళాను. కౌంటర్ దగ్గరికెళ్ళినప్పుడు నాకు కావాల్సిన ప్రొడక్ట్స్ అన్నీ కూడా ఇదిగోండి, ఇదిగోండి వన్ బై వన్ ఆ బిల్లింగ్‌లో చూపించి మొత్తం ఇస్తా ఉన్నారు.
ఇస్తా ఉంటే కొన్ని ప్రొడక్ట్స్ అనేవి నాకు అడిషనల్‌గా యాడ్ అయినాయి. మేడం బై మిస్టేక్ ఇవేమన్నా ప్రొడక్ట్స్ కొన్ని నాకు యాడ్ అయ్యుంటాయి. ఆ ప్రొడక్ట్స్ అన్ని తీసేయండి మేడం. ఇవి నా ప్రొడక్ట్స్ కాదు అన్నా. లేదు సార్ మీరు తీసుకున్నందుకు మీకు ఒక 100 పాయింట్స్ అనేవి యాడ్ అయినాయి. పాయింట్స్ పీవీ పైన కనిపిస్తుంది. సీఎన్‌సి 100 పీవీ. పీవీ మీన్స్ పాయింట్స్ వాల్యూ. సార్ మీరు తీసుకున్న ప్రొడక్ట్స్‌కి మీకు డిస్కౌంట్‌తో పాటు అదనంగా కొన్ని ప్రొడక్ట్స్ అనేవి మీకు ఫ్రీగా వచ్చినియి. మనందరికి ఫ్రీ అంటే చాలా హ్యాపీగా ఉంటది కదా! ఫ్రీ అనేసరికి నాకు ఇంకా హ్యాపీగా ఫీల్ అయ్యా నేను. ఫ్రీగా రావటం ఏంటి మేడం అన్నా. కంపెనీ సిస్టమ్ సార్ ఇది. కంపెనీలో ఉన్న ఆఫరు. మీరు తీసుకున్న వాల్యూకి బట్టి మీకు డిస్కౌంట్‌తో పాటు అడిషనల్‌గా ఒక రూ. 300 ఫ్రీ ప్రొడక్ట్ వచ్చినియి సార్. అంటే 10% ఫ్రీ ప్రొడక్ట్స్ మనం తీసుకున్నాం. రూ. 300 ఫ్రీ ప్రొడక్ట్స్ వచ్చినియి సార్. ఆ ప్రొడక్ట్సే ఈ ప్రొడక్ట్స్ అన్నారు. వండర్‌ఫుల్స్. అసలు నాకు మామూలుగా మైండు ఎలా ఉందంటే అసలు హ్యాపీనెస్‌కి లిమిట్ లేదు. ఎందుకంటే ఇంతకాలం నేను బయట తీసుకుంటే నాకు ఎక్కడ ఎలాంటి లేని బెనిఫిట్స్‌ని నాకు దీంట్లో వెంటనే డిస్కౌంట్ రూపంలో వచ్చింది. అట్లాగే ఫ్రీ ప్రొడక్ట్ బయట కనీసం చాక్లేట్ గూడా ఇవ్వడు సార్. కనీసం క్యారీ బ్యాగ్ గూడా ఇవ్వరు. కానీ ఇక్కడ రూ. 300 ఫ్రీ ప్రొడక్ట్ వచ్చేసరికి నేను హ్యాపీగా ఫీల్ అయ్యి వెంటనే నా ప్రొడక్ట్స్ అన్ని ప్యాక్ చేసుకొని వెళ్లి అక్కడ డీఎల్‌సీబీలో కూర్చొని ప్రసాద్ సార్‌తో మాట్లాడడం జరిగింది. సార్ బాగున్నాయి సార్. మంచి ప్రొడక్ట్స్ వచ్చినియి. ఇవన్నీ నేను వాడుకొని మీకు మంచి ఫీడ్‌బ్యాక్ ఇస్తాను సార్ అన్నా. ఓకే విజయ్ అని చెప్పేసి ఎళ్ళిపోయాను. వెళ్ళిపోయిన తర్వాత 10వ తారీఖు నా అకౌంట్‌కి ఒక మెసేజ్ వచ్చింది. ఏంటంటే నా అకౌంట్‌లో రూ. 100 పడ్డట్టు ఒక మెసేజ్ వచ్చింది. నాకు అర్థం కాక వెంటనే ప్రసాద్ సార్‌ని అడిగాను. ప్రసాద్ సార్ నాకు వెస్టీజ్ నుంచి ఇట్లా మెసేజ్ వచ్చింది. ఏదో రూ. 100 క్యాష్ బ్యాక్ వచ్చినట్టు ఇట్లా మెసేజ్ వచ్చిందంటే, బై మిస్టేక్ ఏమన్నా వచ్చిందన్నా? నా అకౌంట్ ఏమన్నా ఇట్లా అయిందా? అంటే, లేదు లేదు విజయ్. ఇందాక ఆల్రెడీ మీకు చెప్పాం గదా! ఈ డైరెక్ట్ సెల్లింగ్ వెస్టీజ్ కంపెనీలో ఎవరైతే ప్రొడక్ట్స్ వాడుకుంటారో, ఆ మిగిలిన రూ. 70ని ఈ విధంగా అందరికీ పంచుతుంది. ఆ పంచే భాగంలో నీ వాటా కింద, నీ డిస్ట్రిబ్యూటర్ ప్రైస్ కింద నీకొచ్చే వాటాలో ఉన్న అమౌంటే రూ. 100 నీ అకౌంట్‌లో క్యాష్ బ్యాక్ రూపంలో పడినయి విజయ్. ఇలా నువ్వు చేసుకుంటూ పోతే బిజినెస్ గ్రో అయిద్దని సార్ జెప్పారు. 600 వచ్చినప్పుడు ఒకలాగుంది. ఫ్రీ ప్రొడక్ట్ వచ్చినప్పుడు ఒకలాగుంది. రూ. 100 క్యాష్ బ్యాక్ ఎప్పుడైతే నా అకౌంట్‌లో 10వ తారీఖు పడిందో ఇక మామూలుగా లేదు. రూ. 100 అంటే చిన్నదిగా కనపడొచ్చు. కానీ నేను ఖర్చు పెట్టిన దానిలో దాదాపుగా డైరెక్ట్‌గా గాని, ఇన్‌డైరెక్ట్‌గా గాని రూ. 1000 అనేది నేను తీసుకోవటం అనేది మామూలు విషయం కాదండి. నా హ్యాపీనెస్‌కి మామూలుగా లేదు. ఆనందం అనేది ఇక చెప్పలేని మాటల్లో చెప్పలేనిదనమాట. ఇంటికి వెళ్ళిపోయి వెంటనే ఈ దీని గురించి మొత్తం మా వాళ్ళకి చెప్పాను నేను. నేనిట్లా తీసుకోవటం వల్ల నాకు డిస్కౌంటొచ్చింది. ఫ్రీ ప్రొడక్ట్ రూ. 300 ఫ్రీ ప్రొడక్టొచ్చింది. అకౌంట్‌లో రూ. 100 పడినియి. నాకు డైరెక్ట్‌గా గాని, ఇన్‌డైరెక్ట్‌గా గాని నాకు రూ. 1000 బెనిఫిటొచ్చిందమ్మా అని జెప్పేసి మా ఇంట్లో మా అమ్మోళ్ళకి, మా రిలేటివ్స్‌కి అట్లాగే మా ఇంట్లో గూడా చెప్పడం జరిగింది. చెప్పినప్పుడు ఓకే. ఇది బావుంది గదా! వాళ్ళన్నారు, "ఫస్ట్ నెల గదరా! ఫస్ట్ నెలలో నీకు అట్లాగే ఉంటది. ఎవరైనా గాని కొత్తగా వచ్చిన వాళ్ళకి కొత్త ఆఫర్‌లిస్తారు. నువ్వు నెక్స్ట్ టైమ్ వెళ్ళు మరలా ఆఫర్స్ ఇచ్చినప్పుడు మాకు జెప్పు" అన్నారు ఎటకారంగా. లేదమ్మా నిజమే గదా! అందరూ అంతే అంటారు గదా! కొత్తగా వచ్చినప్పుడు ఇలాగే ఆఫర్స్ ఉంటాయి. తర్వాత పాతబడ్డప్పుడు ఆఫర్స్ ఉండవు గదా! నేను మనసులో కొంచెం వాళ్ళు ఎప్పుడైతే అది ఆ పాయింట్ నెగెటివ్ కనెక్ట్ చేశారో, నాకు గూడా అదే ఆలోచనలో పడ్డా. కొత్తగా గాబట్టి ఇచ్చారు నెక్స్ట్ మంత్ చూద్దాంలే అని. సో, ఈ ప్రొడక్ట్స్ అన్ని తీసుకువెళ్ళాను, వాడుకున్నాను. వండర్‌ఫుల్ ప్రొడక్ట్స్ చాలా అద్భుతంగా ఉన్నాయి. ఇంట్లో ప్రతి ఒక్కళ్ళు కూడా కనెక్ట్ అయ్యారు ప్రొడక్ట్స్‌కి. నేను తీసుకెళ్ళిన ప్రొడక్ట్స్‌కి. వెంటనే ఇక బయట ఏ మార్కెట్ ఒద్దు. నాకు ఇయే ప్రొడక్ట్స్ నాకు నెక్స్ట్ మంత్ గూడా కావాలని జెప్పేసి మా మిసెస్ చెప్పి నెక్స్ట్ మంత్ గూడా ప్రొడక్ట్స్ తీసుకోవటానికి నేను డీఎల్‌సీపీకి వెళ్ళాను. ఫస్ట్ మంత్ ప్రొడక్ట్స్ అయిపోయినియి. సెకండ్ మంత్ మరలా నాకు కావాల్సిన ప్రొడక్ట్స్ తీసుకోవడానికి డీఎల్‌సీపీకి వెళ్ళాను. డీఎల్‌సీపీకి వెళ్లి సేమ్ ప్రొడక్ట్స్ ఎందుకంటే నాకు మళ్ళీ ఆఫర్ ఇస్తున్నారా లేదా చూడటం కోసం సేమ్ ప్రొడక్ట్స్, సేమ్ కాస్ట్ ఉన్న ప్రొడక్ట్స్, సేమ్ ఎంఆర్‌పీ కలిగిన ప్రొడక్ట్స్ 3600 ప్రొడక్ట్స్ నేను సెలెక్ట్ చేసుకున్నాను. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మరలా నాకు 3000కే బిల్ ఇచ్చారు. ఆ! ఓకే. బావుంది గదా! అనిపించింది. మళ్ళా నాకు స్పాట్‌లోనే రూ. 600 డిస్కౌంట్ వచ్చింది. సూపరు. మళ్ళా నాకు రూ. 300 ఫ్రీ ప్రొడక్ట్ వచ్చింది. ఇంకా బంపరు. ఎందుకంటే ఫస్ట్ మంత్‌లో ఇచ్చారని ఎగతాళి చేశారు. రెండో నెల ఇవ్వరనుకున్నాను. కానీ వాళ్ళకి చెప్పడానికి నాకు రెండో నెల వస్తుందనడానికి ఒక పక్క వాళ్ళకి చెప్పాలన్న ఉద్దేశ్యం. రెండో పక్క నా మనసులో ఆ! ఇది వండర్‌ఫుల్ ఆపర్చునిటీ, వండర్‌ఫుల్ ఆఫరు. ఇది నాకు బావుందని జెప్పేసి నేను హ్యాపీగా ఫీల్ అవుతా ఉన్నా. సేమ్ ఆఫరు డిస్కౌంట్ వచ్చింది. ఫ్రీ ప్రొడక్ట్ వచ్చింది. మరలా 10వ తారీఖు అకౌంట్‌లో రూ. 100 పడ్డి మళ్ళీ డైరెక్ట్ అండ్ ఇన్‌డైరెక్ట్‌గా ప్రత్యక్షంగా గాని, పరోక్షంగా గాని నాకు రూ. 1000 బెనిఫిట్ అనేదొచ్చింది. వచ్చిన తర్వాత వెంటనే వెళ్ళా. ఇదిగో ఇట్లా అన్నారు గదా! మీరు ఫస్ట్ నెలలో ఇస్తారు, రెండో నెలలో ఇవ్వరని. రెండో నెలలో గూడా సేమ్ బెనిఫిట్ ఇచ్చారు చూడండి జెప్పి మా ఇంట్లో చెప్పడం జరిగింది. ఆ! అంతే అంటారులే ఫస్ట్ నెల, సెకండ్ నెల తర్వాత ఇయ్యరులేరా అని జెప్పన్నారు. లేదు లేదు ఈ సిస్టమ్ అది. ఈ సిస్టమ్‌లో ఉన్న ఆఫర్ అది. కంపల్సరీగా ఇస్తారన్నాను. అట్లా 2 నెలలు నేను వాడుకున్నాను. 2 నెలలు అయిపోయిన తర్వాత థర్డ్ మంత్ కూడా
నాకు కావాల్సిన సేమ్ ప్రొడక్ట్స్ 3600 ప్రొడక్ట్స్ 3000కే నాకు డిస్ట్రిబ్యూటర్ ప్రైస్ కింద వచ్చినాయి. రూ. 600 డిస్కౌంట్ వచ్చింది. ఫ్రీ ప్రొడక్ట్ కింద రూ. 300 ఫ్రీ ప్రొడక్ట్స్ వచ్చినాయి. మళ్ళా అకౌంట్‌లో రూ. 100 పడింది. మూడో నెల కూడా అంటే థర్డ్ మంత్ కూడా నాకు డైరెక్ట్‌గా, ఇండైరెక్ట్‌గా రూ. 1000 బెనిఫిట్ అనేది 600 ప్లస్ 300 ప్లస్ రూ. 100. ఈ 3 కలుపుకొని నాకు రూ. 1000 అనేది ప్రత్యక్షంగా గాని, పరోక్షంగా గాని నాకొచ్చిన బెనిఫిట్స్. సో 3 నెలలు కంటిన్యూగా తీసుకున్నాను. 4 నెలల్లో గూడా నాకు కావాల్సిన బెనిఫిట్స్ నాకు కావాల్సిన వస్తువులు నేను పర్చేజ్ చేయటం వల్ల సేమ్ బెనిఫిట్ అనేది నాకు కంపెనీ ఇవ్వడం జరిగింది. చూడండి 4 నెలలు నీకు కరెక్ట్‌గా కన్సిస్టెన్సీగా క్రమం తప్పకుండా నేను తీసుకోవటం వల్ల కంపెనీలో ఉన్న గ్రేట్ ఆఫర్ నాకు కంపెనీ రిలీజ్ చేయడం జరిగింది. అదేంటంటే ఫస్ట్ మంత్‌లో ఉన్న ఆఫర్ రూ. 1000, సెకండ్ మంత్‌లో ఉన్న ఆఫర్ రూ. 1000, థర్డ్ మంత్‌లో ఉన్న ఆఫర్ రూ. 1000, ఫోర్త్ మంత్‌లో ఉన్న ఆఫర్ రూ. 1000 ఇవన్నీ కాకుండా అడిషనల్‌గా కన్సిస్టెన్సీగా నా కంపెనీలో ఉన్న వెస్టీజ్‌లో ఉన్న ప్రొడక్ట్స్ వాడుతున్నావు కాబట్టి కంపెనీ ఇచ్చిందేంటంటే ఐదో నెల నా దగ్గరికి రా. ఐదో నెలలో ఎలాంటి ఒక్క రూపాయి గూడా కట్టకుండా నీకు సంచి మాత్రం తెచ్చుకుంటే చాలు రూ. 2515 ప్రొడక్ట్‌లు ఫ్రీగా ఇస్తానని కంపెనీ జెప్పింది. అసలు నాకెలా ఉందంటే మామూలుగా లేదు. ఎందుకంటే ప్రతి నెల రూ. 1000 బెనిఫిట్ పొందుతున్నాను. డిస్కౌంట్ రూపంలో, ఫ్రీ ప్రొడక్ట్ రూపంలో, అట్లాగే అకౌంట్‌లో క్యాష్ బ్యాక్ రూపంలో ఇవన్నీ బెనిఫిట్స్ పొందుతా గూడా అడిషనల్‌గా రూ. 2515 ఫ్రీ ప్రొడక్ట్స్ నాకొచ్చినియి. ఏ సిస్టమ్‌లో ఉందండి ఇట్లాగా? ఎక్కడైనా మీరు చూసారా సార్? ఏ మార్కెట్‌లో గాని, ఏ మాల్స్‌లో గాని, ఏ షాప్స్‌లో గాని ఎక్కడ గూడా లేని ఒక వండర్‌ఫుల్ ఆపర్చునిటీ సీఎన్‌సీ ద్వారా ఈ వెస్టీజ్ సిస్టమ్‌లో మనకొచ్చింది. రూ. 2515 ప్రొడక్ట్‌లు నాకు కావాల్సిన ప్రొడక్ట్స్ ఆల్‌మోస్ట్ ఆల్ వచ్చేసినాయి. 5 నెలలు, 4 నెలలు కన్సిస్టెన్సీగా తీసుకోవటం వల్ల ఐదో నెలలో నాకు ఈ బెనిఫిట్ అనేదొచ్చింది. చూడండి ఫ్రెండ్స్ ఒకసారి నేను మొత్తం మీద నేను పెట్టిన ఖర్చు అంటే నెలకు రూ. 3000 చొప్పున 4 నెలలకి రూ. 12,000 ఖర్చు పెట్టాను. ఇది ఖర్చు. ఇంట్లోకి కావాల్సిన వస్తువులు కొన్నాను గాబట్టి ఇది ఖర్చు. పెట్టుబడి కాదు. 3000 పర్ మంత్. సో 4 నెలలు తీసుకున్నాను. 4 ఇంటూ 3000 రూ. 12,000 నేను టోటల్‌గా నా ఖర్చు. ఎందుకంటే మధ్య తరగతి వ్యక్తులు ప్రతి ఒక్కటి మనం ఖర్చు పెట్టిన ప్రతి రూపాయి కూడా ఎంత ఖర్చు పెడుతున్నాం? ఎంత సేవింగ్ చేయాలి? రేపొద్దున నెక్స్ట్ మంత్‌కి ఏ విధంగా ఉండాలనేది ప్రతి ఒక్కటి కూడా మనం లెక్కలు రాసుకుంటా ఉంటాం. ఖర్చులెంత? మనకొచ్చిందెంత? మిగిలిందెంత? రేపొద్దున ఎంత ఖర్చు పెట్టుకోవాలి? ఏ విధంగా సేవ్ చేసుకోవాలని ప్రతి ఒక్క రూపాయితో సహా లెక్కలు పెట్టుకునే మధ్య తరగతి కుటుంబం. కాబట్టి నేను ఇంతవరకు 4 నెలలు వెస్టీజ్‌లో ఎంత ఖర్చు పెట్టాను అనేది కాలిక్యులేట్ చేసుకోవడానికి నాకొచ్చిన బెనిఫిట్స్ నేను తీసుకోవటానికి ఈ యొక్క ఖర్చుననేది మీకు గూడా చూపించడం జరుగుతుంది. 4 నెలలు నేను ఖర్చు పెట్టింది నెలకు 3000 చొప్పున 12,000. కానీ నాకు దీంట్లో టోటల్ బెనిఫిట్స్ అంటే డిస్కౌంట్ రూపంలో, ఫ్రీ ప్రొడక్ట్ రూపంలో ప్రతి నెలలో వచ్చే రూ. 1000తో పాటు అడిషనల్‌గా రూ. 2,500 అంటే 4 నెలలు నెలకు రూ. 1000 4,000 ప్లస్ 5 నెలలు వచ్చే రూ. 2,515 ఫ్రీ బెనిఫిట్స్‌తో నాకు టోటల్‌గా ఓవరాల్‌గా రూ. 6,515 ఫ్రీ టోటల్ బెనిఫిట్స్ అనేదొచ్చింది. చూడండి నేను పెట్టిన ఖర్చు 12,000 నాకొచ్చిన మొత్తం డిస్కౌంటు టోటల్ బెనిఫిట్ రూ. 6,515 తీసేస్తే నాకు మొత్తం మీద రూ. 5,485 మాత్రమే పడింది. సారీ. రూ. 5,485 ఖర్చు మాత్రమే పడింది. సార్ వాయిస్ క్లియర్ గదా? లక్ష్మణ్ సార్? సార్ క్లియర్ సార్. క్లియర్. థాంక్ యూ సార్. కాలొచ్చింది అందుకని. ఆ! సో రూ. క్లియర్ సార్. 12,000 ఖర్చు పెట్టాను. నా టోటల్ బెనిఫిట్స్ అంతా కూడా రూ. 6,515 తీసేస్తే రూ. 5,485 మాత్రమే నాకు 5 నెలలకి ఖర్చు పడింది. సో 5 నెలలకి రూ. 5,485 అంటే నెలకొచ్చేసరికే రూ. 1,097 మాత్రమే నేను ఖర్చు పెట్టడం జరిగింది. చూడండి ఫ్రెండ్స్ ఫస్ట్ రూ. 3,600 ఎంఆర్‌పీ అనుకున్నప్పుడు నా మైండ్ ఒకలాగుంది. ఎందుకంటే ఈ ప్రొడక్ట్స్ క్వాలిటీ ప్రొడక్ట్స్ అవ్వచ్చు. కానీ దీంట్లో కాస్ట్ ఎక్కువ. మీ కంపెనీలో కాస్ట్ ఎక్కువ. గురువుగారు చెప్తా ఉంటారు. ఇది మీ కంపెనీ కాదు మన కంపెనీ. ఈ కంపెనీలో ఫస్ట్ తెలియని వాళ్ళకి, కొత్త వాళ్ళకి కంపెనీలోకి వెళ్లి ప్రొడక్ట్స్ తీసుకున్నప్పుడు మీ కంపెనీలో ఉన్న ప్రొడక్ట్స్ ఎంఆర్‌పీ రేట్లెక్కువ. కానీ ఎప్పుడైతే మనం సీఎన్‌సీలో తీసుకుంటామో, సీఎన్‌సీ చెప్పాను మరలా ఒకసారి సీఎన్‌సీ అనేది పవర్‌ఫుల్ వెపన్. సీఎన్‌సీ వెస్టీజ్‌లో బలమైన ఆయుధం. సీఎన్‌సీలో ఎప్పుడైతే మనం తీసుకుంటామో, కంపెనీలో ఉన్న బెనిఫిట్స్ వల్ల మనకి టోటల్‌గా ఓవరాల్‌గా చాలా కాస్ట్ కటింగ్ అవుతది. కాస్ట్ అనేది తగ్గిపోతుంది. దానికోసం ఇదంతా మీకు చెప్తాను. 5 నెలలకు పడ్డ ఖర్చు 5,485 అంటే నెలకి నేను పెట్టిన ఖర్చు కేవలం రూ. 1,097 మాత్రమే. ఇది ఎగ్జాంపుల్ మాత్రమే. సేమ్ అని కాదు.
మీరు సెలెక్ట్ చేసుకున్న ప్రొడక్ట్ బట్టి కూడా ఉంటది. కాబట్టి దయచేసి లీడర్స్ అందరూ గమనించండి. నాకు పడిన ఖర్చు కేవలం రూ. 1097 మాత్రమే. అంటే నేను నా సేవింగ్స్ అంటే నేను నెలకి ఎంత సేవింగ్స్ చేసుకున్నానో కాలిక్యులేట్ చేసుకుంటే, నేను కట్టింది నెలకి 3000. కానీ నేను టోటల్‌గా నా ఖర్చు కాలిక్యులేషన్ అంతా అయిపోయిన తర్వాత 1097 అంటే దాదాపుగా రూ. 1900 నేను ప్రతి నెల సేవ్ చేసుకోవడం జరిగింది. ఎందుకంటే నాకు అడిషనల్‌గా బెనిఫిట్స్‌గా ప్రొడక్ట్స్ వచ్చినాయి కాబట్టి రూ. 1903 నెలకి నేను సేవ్ చేసుకున్నాను. ఒక నెలకి రూ. 1903 అంటే సంవత్సరానికి ఎంతో చూడండి ఫ్రెండ్స్. లీడర్స్ గమనించండి. నెలకి రూ. 1900 నేను సేవ్ చేసుకున్నానంటే 1900 ఇంటూ 12, 12 నెలలకు గాను దాదాపుగా రూ. 22,000 నేను అదనంగా సేవ్ చేసుకోవడం జరిగింది. ఎక్కడుంది ఇలాంటి సిస్టము? ఎక్కడైనా మీరు జూసారా? దాదాపుగా మనకు తెలియకుండా ప్రతి నెల కూడా మనం ఇట్లాంటి ఇట్లాంటి మాల్స్‌లో పెద్ద పెద్ద మాల్స్‌లో బయట కల్తీ ప్రొడక్ట్స్ వాడుకోవడం, ఆరోగ్య సమస్యలు తెచ్చుకోవడంతో పాటు అదనంగా మనకు తెలియకుండా మన సంవత్సరానికి రూ. 20,000 ఖర్చు పెడుతున్నాం అదనంగా. మనకు తెలియకుండా. అదే ఈ వెస్టీజ్‌లో గనక మనకు కావాల్సిన ప్రొడక్ట్స్ మనం తీసుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ క్వాలిటీ ప్రొడక్ట్స్ ఒస్తాయి. బెనిఫిట్స్ ఒస్తాయి. మన ఖర్చనేది తగ్గిపోతుంది. ఎంఆర్‌పీ కాస్ట్ కటింగ్ అవుతుంది. అదనంగా మనం తెలియకుండానే మనం జాగ్రత్తగా గనక దీన్ని చూసుకుంటే 22,000 దాదాపుగా రూ. 20,000 మనం సేవ్ చేసుకోవడం జరుగుతుంది. ఫ్రెండ్స్ ఆ 20,000 మనకు కావాల్సినట్టు మన పిల్లల చదువులకి వాడుకోవచ్చు. ఏదైనా ఇన్స్యూరెన్స్ చేసుకోవచ్చు పిల్లల మీద. అదనంగా మనం ఏదైతే మన చిన్నగా ఉన్న ఉద్యోగాలు, చిన్నగా ఉన్న వీటన్నిటికి సంబంధించి ఏదైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా మనం వాటికి ఈ అమౌంట్‌ని డైవర్ట్ చేసుకునే అవకాశం గూడా ఉంది. కాబట్టి ఇంత మంచి అవకాశం, ఇంత గొప్ప అవకాశం ఈ సీఎన్‌సీలో ఉంది గాబట్టి, ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ సీఎన్‌సీలో ఉంటూ, సీఎన్‌సీలో ఉన్న ఈ బెనిఫిట్స్ ద్వారా ప్రతి ఒక్కళ్ళకి మోటివేట్ చేసి, మనం గనక సీఎన్‌సీ మనం చేస్తూ, మనతో పాటు మన డౌన్‌లైనర్ చేత, మనం జాయిన్ అయిన ప్రతి ఒక్కళ్ళ చేత చేపిస్తే గనక మనం సక్సెస్ అవ్వటం ఖచ్చితంగా జరుగుతుంది. సీఎన్‌సీలో ఉన్న ఫస్ట్ బెనిఫిట్స్ అనేది వాళ్ళకి చెప్పాలి క్లియర్‌గా. ఒక సోపు, ఒక పేస్టు, ఒక ఆయిల్ ఇట్లాంటివి తీసుకోమంటే ఏమవుతుందంటే వాళ్ళు చూసినప్పుడు ప్రొడక్ట్ కాస్ట్ ఎక్కువగా కనిపిస్తుంది. సార్ మీరు కాస్ట్ ఎక్కువ అంటున్నారు. మీకు 50% కంటే తక్కువ వచ్చే ఆఫరు సీఎన్‌సీలో ఉంది అని ఎప్పుడైతే మనం సీఎన్‌సీ ప్లాన్ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేస్తామో, ఖచ్చితంగా వాళ్ళకి ఓపెన్‌గా వింటే, వాళ్ళకి అర్థమయ్యే రీతిలో మనం గనక ఎక్స్‌ప్లెయిన్ చేయగలిగితే, ఖచ్చితంగా వాళ్ళు సీఎన్‌సీలో ఉంటారు. సీఎన్‌సీలో ఉంటే ఈ విధంగా బెనిఫిట్స్ అనేవి వాళ్ళు గూడా తీసుకోవడం జరుగుతుంది. ఎందుకంటే పుట్టిన దగ్గర నుంచి మనిషి పుట్టిన దగ్గర నుంచి చనిపోయేంత వరకు వాడుకోవాల్సిన ప్రొడక్ట్స్ అన్నీ కూడా మన వెస్టీజ్‌లో ఉన్నాయి. మనం ప్రతిరోజు స్నానం చేయాల్సిందే. ప్రతిరోజు బ్రష్ చేయాల్సిందే. ప్రతిరోజు వంట నూనె వాడాల్సిందే. మనకు కావాల్సిన హెల్త్ సప్లిమెంట్స్ వాడాల్సిందే. ఈ రోజుల్లో ఉన్న కల్తీ ఫుడ్ తిని ఆరోగ్య సమస్యల వల్ల అనారోగ్య సమస్యల పాలవుతూ ప్రతిరోజు మనం ఏదో ఒక మెడిసిన్ వాడతా ఉండాల్సిందే. కాబట్టి మనకు అవసరమైన ప్రొడక్ట్స్ సీఎన్‌సీలో తీసుకోవడం వల్ల మనకి ఇట్లాంటి బెనిఫిట్స్ అని ఎప్పుడైతే మనం ఎక్స్‌ప్లెయిన్ చేయగలుగుతామో, మనం ఖచ్చితంగా సక్సెస్ అనేది సాధించగలుగుతాం. సో, ఇది సీఎన్‌సీ గురించి. లక్ష్మణ్ సార్ లేదు సార్. ఓకేగా సార్? ఓకే. ఓకే. క్లియర్ సార్. క్లియర్. థాంక్ యూ. థాంక్ యూ. సో, లీడర్స్ థాంక్ యూ. లాస్ట్ మంత్ సీఎన్‌సీ చెప్పడం వల్ల కేవలం సీఎన్‌సీ ఈ సీఎన్‌సీ గురించి నాకు లక్ష్మీ సార్ చెప్పారు. అదే నేను ఫాలో అవుతా ఉన్నాను. నా డౌన్‌లైనర్స్ కూడా నేను ఫాలో అవుతా ఉన్నాను. అట్ ది సేమ్ టైమ్ లాస్ట్ మంత్ మేము మైసూర్ ట్రిప్‌కి వెళ్ళినప్పుడు గూడా ద గ్రేట్ లెజెండరీ లీడర్ సుబ్బయ్య శెట్టి సార్ గూడా అదే విషయాన్ని మనకి చెప్తా ఉన్నారు. వెస్టీజ్ అంటేనే సీఎన్‌సీ, సీఎన్‌సీ అంటేనే వెస్టీజ్. ప్రతి ఒక్కళ్ళు కూడా సీఎన్‌సీ చేస్తున్నారా లేదా అని ప్రతి ఒక్కళ్ళని కూడా క్వెషన్ చేయడం జరిగింది. ఈ మంత్ గూడా మనకి జూన్‌లో, జులైలో మైసూర్ ట్రిప్ ఉంది. మైసూర్ ట్రిప్‌కొచ్చిన వాళ్ళకి మరలా దాని గురించి సుబ్బయ్య శెట్టి సార్ ఎక్స్‌ప్లెయిన్ జేస్తారు. సీఎన్‌సీ ఎప్పుడైతే మనం చేస్తామో, సీఎన్‌సీలో ఎప్పుడైతే మనం నిలబడతామో, మనం సీఎన్‌సీ చేస్తూ మన లైఫ్ లైనర్స్‌కి అందరికి కూడా సీఎన్‌సీ చేపిస్తూ ఉంటే, మనకి ఆటోమేటిక్‌గా చాలా త్వరగా సక్సెస్ అనేది వస్తుంది. సీఎన్‌సీ లేకపోతే సక్సెస్ అనేది చాలా నిదానంగా వస్తుంది. గమనించండి. అంత వండర్‌ఫుల్ సీఎన్‌సీ. కన్సిస్టెన్సీగా మన వెస్టీజ్ ప్రొడక్ట్స్ వాడుకోవటం వల్ల మన ఫ్యూచర్‌లో మన బిజినెస్ అనేది ఆటోమేటిక్‌గా మనకు తెలియకుండా ముందుకు వెళ్తుంది. కాబట్టి లాస్ట్ మంత్ అందరూ ఒకసారి చెక్ జేసుకుంటే మన బిజినెస్ సీఎన్‌సీ వల్ల లక్ష్మీ సారే చెప్తా ఉన్నారు. ప్రతి ఒక్కళ్ళు చెప్తా ఉన్నారు. సీఎన్‌సీ వల్లే కేవలం సీఎన్‌సీ ద్వారానే లాస్ట్ మంత్ మంచి బిజినెస్ జరిగింది. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ సీఎన్‌సీ గురించి, ఈ సీఎన్‌సీలో ఉన్న బెనిఫిట్స్ గురించి ఈ విధంగా మనం ఎప్పుడైతే ఎక్స్‌ప్లెయిన్ చేస్తామో అర్థమయ్యే రీతిలో, వాళ్ళు గూడా ఈ యొక్క వెస్టీజ్ సిస్టానికి కనెక్ట్ అయ్యి సీఎన్‌సీలో ప్రొడక్ట్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. థాంక్ యూ. ఇంతవరకు సీఎన్‌సీ గురించి అర్థమైందనుకుంటున్నాను. ఫైనల్‌గా నాకు ఇంకొక సార్ చెప్పింది నేను నేర్చుకున్నది ఇంకొక విషయాన్ని మీతో షేర్ చేసుకొని,
నేను ఈరోజు సెషన్‌ని క్లోజ్ చేస్తాను. అదేంటంటే డిఫరెన్స్ బిట్వీన్ గవర్నమెంట్ జాబ్ అండ్ ప్రైవేట్ జాబ్ అండ్ వెస్టీజ్ బిజినెస్. గవర్నమెంట్ జాబ్‌కి, ప్రైవేట్ జాబ్‌కి, వెస్టీజ్‌కి ఉన్న డిఫరెన్స్ అనేది ఏంటో మీతో చెప్తాను. నా దగ్గర 3 ఫ్యామిలీస్ ఉన్నాయి. ఇది కూడా బ్రహ్మయ్య సార్, ఎంఆర్ఓ బ్రహ్మయ్య సార్, డిప్యూటీ ఎంఆర్ఓ గారు చెప్పిన కాన్సెప్ట్. ఈ బిజినెస్ అంటేనే కాపీ బిజినెస్. మనకి ఏదైతే నచ్చిందో, ఏదైతే మనకు కనెక్ట్ అయిందో, దాన్ని మనం వాళ్ళతో షేర్ చేసుకుంటూ, వాళ్ళని కూడా ఈ సిస్టమ్‌లో కనెక్ట్ చేసేది గొప్ప బిజినెస్. ఏ బిజినెస్‌లో లేదు. నా బిజినెస్‌లో కాపీ చేశారంటే ఊరుకునే బిజినెస్సే బయట. కాపీ అనేది ఎక్కడా గూడా లీగల్ కాదు. కాపీ చేస్తే ఊరుకోరు. కానీ దీంట్లో ఈ వెస్టీజ్ అంటేనే కాపీ బిజినెస్. మన అప్లైనర్స్ ఏం చేశారో, అప్లైనర్స్ ఏ విధంగా ఫాలో అయ్యారో, అప్లైనర్స్ చెప్పింది చేసినట్టు మనం కాపీ చేసుకుంటూ వెళ్తే చాలు. ఆటోమేటిక్‌గా మనం సక్సెస్ అవుతాం. మనం ఏదో కొత్త దారులు వేయాలి, కొత్తగా సెర్చ్ చేయాలి, కొత్తగా ఏదైనా క్రియేట్ చేయాలనే ఆలోచన గూడా అవసరం లేదు. మన అప్లైనర్స్ ఏదైతే సక్సెస్ అయ్యారో, ఏదైతే పాటిస్తున్నారో దాన్ని తూచా తప్పకుండా పాటిస్తే మనం గూడా 1,00,000 ఎర్నర్స్ ఈజీగా అవ్వగలం. అదే కాన్సెప్ట్ అదే నాకు చెప్పి నేను నేర్చుకున్న కాన్సెప్ట్ లక్ష్మీ సార్ గుంటూరొచ్చినప్పుడు చెప్పిన కాన్సెప్టే ఈ కాన్సెప్ట్. నా దగ్గర 3 ఫ్యామిలీస్ ఉన్నాయి. లీడర్స్ కొంచెం జాగ్రత్తగా చూడండి. జాగ్రత్తగా ఆలోచించి డిసైడ్ అవ్వండి తర్వాత. నా దగ్గర మూడే 3 ఫ్యామిలీస్‌ని మీకు ఈరోజు చూపించాలనుకున్నాను. ఒకటి గవర్నమెంట్ జాబ్ చేసే ఫ్యామిలీ. రెండోది ప్రైవేట్ జాబ్ చేసే ఫ్యామిలీ. థర్డ్ వన్ వచ్చి వెస్టీజ్ బిజినెస్ చేసే ఫ్యామిలీ. సో, ఫస్ట్ గవర్నమెంట్ జాబ్ చేసే గురించి మాట్లాడుకుందాం. సార్ గవర్నమెంట్ జాబ్ కొట్టాలన్న ప్రతి ఒక్కలి ఆలోచన, ప్రతి ఒక్కని కల. గవర్నమెంట్ జాబ్ రావాలి. ఎందుకంటే గవర్నమెంట్ జాబ్‌లో ఉన్న ఫెసిలిటీస్ అంటే రిస్క్ ఉండదు. ప్రతి నెల ఒకటో తారీఖు కల్లా సాలరీ అనేది మన అకౌంట్‌లో పడిపోతుంది. గవర్నమెంట్ జాబ్‌లో ప్రతి నెల మనకి సెకండ్ సాటర్‌డే అవ్వచ్చు, సండే అవ్వచ్చు, ఫెస్టివల్స్ అవ్వచ్చు, రకరకాల బెనిఫిట్స్ అనేవి ఉన్నాయని కొంచెం బావుంటదని జెప్పేసి కంఫర్ట్ జోన్‌లో ఉంటామని గవర్నమెంట్ జాబ్‌ని ప్రతి ఒక్కళ్ళు కోరుకుంటారు. మా అబ్బాయి గవర్నమెంట్ జాబ్ రావాలి, మా అమ్మాయి గవర్నమెంట్ జాబ్ రావాలని కష్టపడి అప్పు చేసైనా గవర్నమెంట్ జాబ్ సాధించాలని వాళ్ళకెంతో పెట్టుబడి పెట్టి, పెట్టుబడి కాదు వాళ్ళు ఖర్చు పెట్టి వాళ్ళని గవర్నమెంట్ జాబ్ కొట్టేంత వరకు కూడా ఫ్యామిలీలో ఉన్న ఎవ్వరు కూడా కొంత ఖర్చు తగ్గించుకొని మనకు తీసుకొస్తా ఉంటారు గవర్నమెంట్ జాబ్ తీసుకురావడానికి. సో, గవర్నమెంట్ జాబ్‌లో ఉన్న హైయెస్ట్ నాకు తెలిసినంత వరకి కలెక్టర్ అంటే ఐఏఎస్ అంటే ఒక గవర్నమెంట్ జాబ్‌లో హైయెస్ట్ జాబ్. సో, ఒక ఐఏఎస్‌కి దాదాపుగా రూ. 1,50,000 సాలరీ ఉంటది. ఒక ఐఏఎస్ ఫ్యామిలీ, ఒక కలెక్టర్ గారి కుటుంబం రూ. 1,50,000 సాలరీ తీసుకుంటూ, వాళ్ళకి అడిషనల్‌గా ఇంకా చాలా చాలా మంచి మంచి బెనిఫిట్స్ ఉంటాయి. కానీ వాళ్ళకొచ్చే సాలరీ 1,50,000 ఎలాంటి అన్యాయానికి, అక్రమాలకి పాల్పడకుండా 1,50,000లో వాళ్ళు గనుక వాళ్ళ ఫ్యామిలీని లీడ్ చేస్తా ఉంటే, వండర్‌ఫుల్‌గా జరుగుతా ఉన్న ఫ్యామిలీ ఆల్ ఆఫ్ యూ సడెన్ అంటే ఒక ఐఏఎస్ ఆఫీసరు ఆల్ ఆఫ్ యూ సడెన్‌గా అనుకోని రీతిగా ఒకసారి సడెన్‌గా ఆ పర్సన్ అనేది ఈ భూమి మీద లేకపోతే ఐఏఎస్ అనే పర్సన్ ఈ భూమి మీద లేకపోతే పరిస్థితేంటి? కొన్ని సంవత్సరాలు కష్టపడి, కొన్ని సంవత్సరాలు అహర్నిశలు కష్టపడి 24 గంటలు చదివి జాబ్ సంపాదించిన తర్వాతే ఐఏఎస్ అవుతారు. కానీ కొన్ని సంవత్సరాలు కష్టపడి నీతికి, నిజాయితీకి కట్టుబడి సిస్టమ్‌లో గవర్నమెంట్ జాబ్ చేస్తూ ఐఏఎస్‌గా ఉంటున్న పర్సన్ గనక లేకపోతే, ఇన్ సర్వీస్‌లో గనక లేకపోతే, ఆ జాబ్‌ని వాళ్ళ మిసెస్ ఎవరైతే ఉంటారో, లేదంటే వాళ్ళ పిల్లలు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఆ జాబ్‌ని ఒక గవర్నమెంట్ జాబ్ ఇవ్వటానికి గవర్నమెంట్‌లో ఒక మంచి సిస్టమ్ ఉంది. అదే ఐఏఎస్ ఆఫీసర్ గనక లేకపోతే వాళ్ళ మిసెస్ క్వాలిఫికేషన్‌ని బట్టి జాబ్ ఇస్తారు. అంతేగాని 30 సంవత్సరాలు, 10 సంవత్సరాలు, 15 సంవత్సరాలు నిజాయితీగా, నీతిగా నా దగ్గర ఐఏఎస్‌గా ఉన్నారు గదా! మీరు గూడా ఐఏఎస్ తీసుకోండి అని జెప్పి ఐఏఎస్ జాబు వాళ్ళ మిసెస్‌కనేది ట్రాన్స్‌ఫర్ చేయరు. ఏం జేస్తారంటే వాళ్ళ క్వాలిఫికేషన్‌ని బట్టి డిగ్రీ అయితే జూనియర్ అసిస్టెంట్, 10థ్ అయితే అటెండర్ గాని, క్లర్క్ గాని పోస్ట్ ఇస్తారు. అంతేగాని కష్టపడి ఇన్ని సంవత్సరాలు నిజాయితీగా ఉన్నాడు కదా! అని ఐఏఎస్ జాబ్ తీసుకెళ్ళి వాళ్ళ మిసెస్‌కి గాని, వాళ్ళ మేడమ్‌కి గాని ఎవరికీ ఇవ్వరు. రూ. 1,50,000 సాలరీ తీసుకుంటున్న ఆ ఫ్యామిలీ వాళ్ళ మిసెస్ డిగ్రీ గనుకైతే జూనియర్ అసిస్టెంట్‌గా 40,000 మాత్రమే వస్తాయి. అటెండర్ పోస్ట్‌లో అయితే 20,000 మాత్రమే వస్తాయి. చూడండి రూ. 1,50,000తో ఫ్యామిలీ లీడ్ చేస్తున్న ఒక ఫ్యామిలీ సడెన్‌గా ఒక మనిషి అనే వ్యక్తి లేకపోతే రూ. 20,000కి పడిపోతుంది. ఎంత దారుణం! అంత లైఫ్ లీడ్ చేస్తున్న పర్సన్స్ 20,000లో వాళ్ళు మరలా ఈ లైఫ్‌ని లీడ్ చేయాలంటే ఎంత కాస్ట్ కటింగ్ చేసుకోవాలి? ఎన్ని కోరికలను చంపుకోవాలి? ఎన్నిటిని చంపుకోవాలి? మంచి మంచి స్కూల్స్‌లో చదివే చదువును కూడా మానిపిచ్చేసి తక్కువ ఎక్కడైతే ఫీజులు తక్కువున్నాయో అక్కడ చేర్చుకోవాల్సిన పరిస్థితులొస్తా ఉంటాయి. చాలా తేడా ఉంది. అట్లాగే మనం ప్రైవేట్ జాబ్ గురించి మాట్లాడుకుందాం. ప్రతి ఒక్కళ్ళ ఇంట్లో ఏదో ఒక ప్రైవేట్ జాబ్ చేసేవాళ్ళు. నా క్వాలిఫికేషన్ వచ్చి ఎంబీఏ. నేను ఎంబీఏ చేశాను కాబట్టి ఎంబీఏ గురించి చెప్తున్నాను. నాకు ఎంబీఏలో ప్రైవేట్ జాబ్‌లో నేను కష్టపడి ఇంటర్వ్యూస్‌కెళ్ళి ఫేస్ చేసి ఏదన్నా ఒక ఎక్స్‌పీరియన్సో చిన్న చిన్న కంపెనీస్‌లో చేసుకొని నేను ఒక మంచి జాబ్‌కి ప్రైవేట్ జాబ్‌లో వెళ్తే
నా సాలరీ వచ్చేసి దాదాపు 40,000-50,000 మాత్రమే ఉంటుంది. బయట ప్రైవేట్ జాబ్. అంతకు మించి అక్కడ ఇవ్వరు. సో, 24 గంటలు కష్టపడి 24 గంటలు రుద్ది ఆ కంపెనీకి సేవలు చేస్తేనే నాకు కేవలం 40,000-50,000 మాత్రమే ఇస్తారు. అలాంటి ఎంబీఏ పర్సను, అలాంటి ప్రైవేట్ జాబ్ చేసుకున్న ఒక కుటుంబంలో ఒక పర్సను సడెన్‌గా ఎందుకంటే ఈరోజు ఇంట్లో నుంచి బయటికి వెళ్తే ఇంట్లోకొచ్చే పరిస్థితి లేదు. అలాంటి ఒక వ్యక్తి ఎంబీఏ చేస్తున్న వ్యక్తి ప్రైవేట్ జాబ్ చేస్తున్న ఒక పర్సను రూ. 40,000 సాలరీ తీసుకుంటున్న పర్సను సడెన్‌గా అతను కూడా ఈ భూమి మీద లేకపోతే అతనుకున్న జాబు వాళ్ళ మిసెస్‌కివ్వరు. ఒక గవర్నమెంట్ జాబ్‌లోనే ఆ ఫెసిలిటీ ఉంటది. ప్రైవేట్ జాబ్‌లో ఉండదు. మీ వాడు మీ సారు కష్టపడి మా దానిలో చేశారు గదా! మంచి బిజినెస్ మాకు చేసి పెట్టారు. మీరు గూడా అదే జాబ్ తీసుకోండి అని జెప్పేసి ఎక్కడ ఏ ప్రైవేట్ జాబ్‌లో గూడా, ఏ కంపెనీలో గూడా వాళ్ళ మిసెస్‌కి గాని, వాళ్ళ పిల్లలకి గాని జాబ్ ఇవ్వరు. సేమ్ ఇక్కడ గూడా ఆమెకు తగ్గ క్వాలిఫికేషన్ లేదా వాళ్ళకి తగ్గ క్వాలిఫికేషన్‌ని బట్టి, వాళ్ళకి తగ్గ ఎక్స్‌పీరియన్స్‌ని బట్టి డిగ్రీ అయితే ఒక 18,000, రూ. 20,000 జాబ్ మాత్రమే ఉంటుంది. అది గూడా 12 అవర్స్ జాబ్. పొద్దున్న 9 గంటలకెళ్తే రాత్రి 9 అవ్వచ్చు, 10 అవ్వచ్చు, 11 అవ్వచ్చు. మా ఫ్రెండే ఉన్నాడు నజీర్ అని బిగ్సీ మేనేజర్. దాంట్లో వాళ్ళు పొద్దున 9 గంటలకెళ్తే రాత్రి 11 గంటల వరకు స్టాండింగ్ ఓన్లీ. నిలబడి బిజినెస్ చేస్తా ఉండాలి. కస్టమర్స్‌ని ఎవరిని బయటికి పంపించుకోవటానికి గూడా లేదు. వాళ్ళ వెంట పడాలా, వాళ్ళని బతిమిలాడాలా, వాళ్ళని లోపలికి తీసుకురావాలి. అంత కష్టపడితేనే వాళ్ళకొచ్చేది 40,000, 50,000. అట్లాంటిది వాళ్ళ మిసెస్ ఎళ్ళగలదా? అప్పటి వరకి బయటికి పంపకుండా చూసుకునే వ్యక్తులు, బయటికనేది ఎవ్వరు కూడా బయటికి పంపించాలని అనుకోరు. ఎవరిని కూడా హౌస్ వైఫ్‌గా ఉండటానికే ఇష్టపడతారు. ఎందుకంటే పిల్లల్ని చూసుకుంటా ఇంట్లో బాధ్యతలు సరిపోతా ఉంటాయి కాబట్టి, బయట ప్రపంచం తెలియని వ్యక్తులకి బయటికి వెళ్లి మళ్ళీ వాళ్ళ కుటుంబ పోషణ కొరకు బయటికెళ్ళి చేయాలంటే, వాళ్ళకున్న చదువుని బట్టి, వాళ్ళకున్న క్వాలిఫికేషన్, ఎక్స్‌పీరియన్స్‌ని బట్టి వాళ్ళకి డిగ్రీ అయితే ఒక 18, 20,000 మాత్రం సాలరీ వస్తది. అదే వాళ్ళు గనక ఒక రెండో తరగతి, ఐదో తరగతి అనేది ఉద్యోగాలే ఉండవు. కనీసం మినిమమ్ ఒక పదో తరగతన్నా ఉంటే, ఏదన్నా ఒక చిన్న చిన్న మార్ట్స్‌లోనో ఎక్కడో చోట ప్రమోటర్‌గానో ఒక రూ. 8,000 సాలరీ మాత్రమే వస్తది. రూ. 40,000 సాలరీ ఉంటేనే అతి కష్టం మీద కుటుంబాన్ని నడుపుకోవాలి. మరి 8,000, 10,000 వస్తే పరిస్థితేంటి ఆలోచించండి. మనం ఏ స్టేజ్‌లో ఉన్నాం. ఎందుకంటే ఈ రోజున గవర్నమెంటే డిక్లేర్ చేసింది. సంవత్సరానికి రూ. 12,00,000 టాక్స్ జీరో. రూ. 12,00,000 సంపాదించే వాళ్ళకి కూడా టాక్స్ లేదు. అంటే నెలకు రూ. 1,00,000 సంపాదించే వాళ్ళకి కూడా మీరు పేదవాళ్ళే. మీ దగ్గర ఎలాంటి సేవింగ్స్ లేవు కాబట్టి మీకు టాక్స్ అనేది వేయట్లేదన్నారు. రూ. 1,00,000 సంపాదించే వాళ్ళకి టాక్స్ లేదంటే, 1,00,000 కంటే మనం తక్కువ 10,000 అవ్వచ్చు, 20,000 అవ్వచ్చు, 30,000 అవ్వచ్చు. మన పరిస్థితులేంటి? మనల్ని ఏమంటారు? సో, ఈ విధంగా గవర్నమెంట్ జాబ్ ఉన్న కుటుంబాన్ని మీకు చూపిచ్చాను. ప్రైవేట్ జాబ్ ఉన్న కుటుంబాన్ని మీకు చూపిచ్చాను. ఫైనల్‌గా నా దగ్గర ఇంకో కుటుంబం ఉంది. అది వెస్టీజ్ బిజినెస్ చేసే ఫ్యామిలీ. ఆ ఫ్యామిలీ గురించి మాట్లాడుకుందాం. మాట్లాడి క్లోజ్ చేసుకుందాం. ఈ వెస్టీజ్‌లో ఉన్న ఒక పర్సను సంవత్సరంన్నర, 2 సంవత్సరాలు కష్టపడి నెట్‌వర్క్‌ని బిల్డ్ చేసుకొని వెస్టీజ్ సిస్టానికి తల వంచి పని చేసి డిసైడ్ అయ్యి కష్టపడి క్రౌన్ డైరెక్టర్ అయ్యారు. క్రౌన్ డైరెక్టర్ అయితే ఐ థింక్ క్రౌన్ డైరెక్టర్‌లో దాదాపుగా రూ. 1,50,000 ఇన్‌కమ్ అనేది తీసుకోవడం జరుగుతుంది. ఇక్కడ చూడండి ఒక ఐఏఎస్ ఫ్యామిలీకి 1,50,000 ఇక్కడ వెస్టీజ్‌లో క్రౌన్ డైరెక్టర్ కూడా దాదాపుగా రూ. 1,50,000 ఇన్‌కమ్ ప్రతి నెల వస్తా ఉంటది. ఇక్కడ గూడా ఈ క్రౌన్ డైరెక్టర్ గూడా వాళ్ళకి జరిగినట్టు ఏదో జరగరానిది జరిగి భూమి మీద లేకపోతే, ఆ రూ. 1,50,000 ఇన్‌కము, ఆ రూ. 1,50,000 నెట్‌వర్కు మొత్తం కూడా ఇమ్మీడియేట్‌లీగా 24 అవర్స్‌లో కంపెనీ వాళ్ళ మిసెస్‌కి కానీ, వాళ్ళ పిల్లలకి కానీ ఎవరైతే నామినీ పెట్టారో వాళ్ళకి వెంటనే 24 అవర్స్‌లో ట్రాన్స్‌ఫర్ చేస్తుంది. ఇక్కడ పైనంతా చూస్తే మనకి రూ. 1,50,000 40,000కి వాళ్ళ ఎక్స్‌పీరియన్స్‌ని బట్టి, వాళ్ళ క్వాలిఫికేషన్‌ని బట్టి తగ్గుతా ఉంది ఇన్‌కమ్. కానీ వెస్టీజ్‌లో ఉన్న గొప్పతనం ఏందంటే ఇది బిజినెస్ అనేది పైకి గ్రో అయ్యేది తప్ప ఎక్కడ కూడా తగ్గేదుండదు. రూ. 1,50,000 ఇమ్మీడియేట్‌లీగా 24 అవర్స్‌లో వాళ్ళ మిసెస్‌కి ట్రాన్స్‌ఫర్ చేస్తూ, రూ. 1,50,000 నుంచి అక్కడ నుంచి జీరో నుంచి కాకుండా రూ. 1,50,000 నుంచి అదే నెట్‌వర్క్ ఆ మేడము వాళ్ళక్కడి నుంచి కంపెనీలో స్టార్ట్ అవ్వచ్చు. అంటే రూ. 1,50,000 ఇన్‌కము వాళ్ళ మేడమ్‌కొస్తుంది. ఎలాంటి క్వాలిఫికేషన్ చూడకుండా, ఎలాంటి ఎక్స్‌పీరియన్స్ చూడకుండా, ఎలాంటి క్వాలిఫికేషన్ అవసరం లేదు, ఎలాంటి ఎక్స్‌పీరియన్స్ అవసరం లేదు. బయట చూస్తే మనకి క్వాలిఫికేషన్ అడుగుతారు, ఎక్స్‌పీరియన్స్ అడుగుతారు. ఇక్కడ ఏమి అడగరు. ఎంతవరకు ఇంట్లో ఉన్నా నువ్వు ఇప్పటి నుంచి ఇంట్లో ఉన్నా గాని, ఆ రూ. 1,50,000 వాళ్ళ కిందున్న నెట్‌వర్క్, వాళ్ళ కిందున్న టీమ్ చేసే బిజినెస్ బట్టి వాళ్ళకనేది రూ. 1,50,000 ఇన్‌కమ్ ప్రతి నెల గూడా వాళ్ళ అకౌంట్‌లో క్రెడిట్ అవుతా ఉంటది. వాళ్ళేమన్నా ఊరుకుంటారా? 1,50,000 నుంచి వాళ్ళ మేడమ్ 2,50,000 వరకో, 3,00,000కో, 4,00,000కో, 5,00,000కో బిజినెస్ చేసిందనుకుందాం. తర్వాత థర్డ్ జనరేషన్ కింద అంటే క్రౌన్ డైరెక్టర్ ఒక జనరేషను, నామినీ ఒక జనరేషను. ఒక నామినీ కూడా లేకపోతే వెంటనే థర్డ్ జనరేషన్ కింద వాళ్ళ పిల్లలకి అదే ఐడీని ఎక్కడైతే స్టార్టింగ్‌లో క్రౌన్ డైరెక్టర్ తీసుకున్న ఐడీని వాళ్ళ పిల్లలకి ట్రాన్స్‌ఫర్ జేసి, అక్కడ నుంచి ఎక్కడైతే వాళ్ళ మేడమ్ ఎండ్ జేశారో,
ఫర్ ఎగ్జాంపుల్ 2,50,000లో గనక వాళ్ళ మేడం ఎండ్ అయిపోతే 2,50,000 నుంచి వాళ్ళ పిల్లలకి ఆ ఇన్‌కమ్ అనేది, ఆ నెట్‌వర్క్ అనేది ట్రాన్స్‌ఫర్ చేయడం జరుగుతుంది. ఎక్కడైనా ఉందా? ఈ రోజున పెన్షన్ తీసేశారు, జాబ్స్ తీసేశారు, గవర్నమెంట్ జాబ్సే లేవు. ఈ రోజున ఎక్కడ జాబ్స్ లేని విధంగా, ఎక్కడ లేని బెనిఫిట్స్‌ని వెస్టీజ్ బిజినెస్ చేసే పర్సన్ వెస్టీజియన్‌కి మాత్రమే ఉంది. అంత గొప్ప కంపెనీ వెస్టీజ్. అంత గొప్ప సిస్టమ్ వెస్టీజ్. 3 తరాల తలరాతలను మార్చుకునే గొప్ప కంపెనీ ఏదుందో దాన్ని వెస్టీజ్ కంపెనీ అంటారు. అలాంటి మంచి కంపెనీలో అలాంటి అదృష్టం ఉండాలండి వెస్టీజ్‌లోకి రావాలంటే. అదృష్టం ఎన్నో జన్మల పుణ్యం అన్నమాట. మనం కాదు, మన పెద్దలు చేసిన పుణ్యం వల్లే, మన అమ్మానాన్నలు చేసిన పుణ్యం వల్లే ఈ వెస్టీజ్‌లో ఈరోజు మనమందరం కూడా ఐడీ తీసుకొని డిస్ట్రిబ్యూటర్స్‌గా ఉంటూ, మంచి మంచి పొజిషన్‌లో ఉంటూ, సక్సెస్ అవ్వటానికి అతి తొందరలో ఎంఎస్ఆర్ వెస్టీజ్ ఆర్మీలో గురువుగారు చెప్పినట్టు 100 కార్లు, 100 మంది లక్ష తీసుకోవాలన్న కోరికతో ముందుకు వెళతా ప్రతి ఒక్కళ్ళు కూడా చాలా అదృష్టం చేసుకున్న వాళ్ళే. సో, థాంక్ యూ సో మచ్. ఇలాంటి వెస్టీజ్ నాకు దొరికినందుకు, అట్లాగే మనకు దొరికినందుకు లీడర్స్ ఒకటే డిసైడ్ అవ్వాలి. ఈ వెస్టీజ్‌లో ఆషామాషాయిగా జాయిన్ అవ్వటం కాదు. ఏదో ఆధార్ కార్డ్ అడిగారు కాబట్టి ఆధార్ కార్డ్ ఇచ్చి ఐడీ తీసుకోవటం కాదు. ప్రతి ఒక్కళ్ళు కూడా బలంగా నిర్ణయం తీసుకోవాల. వెస్టీజ్‌లో ఆషామాషాగా జాయిన్ అవ్వటం కాదు. బలంగా డిసైడ్ అయ్యి, మన గోల్‌ని ముందుకు పెట్టుకొని, మనం ఏదైతే గోల్ పెట్టుకుంటామో ఆ గోల్ రీచ్ అవ్వాలంటే అహర్నిశలు కష్టపడాల. డిసైడ్ అయ్యి పని చేయాల. ఆషామాషా కాదు వెస్టీజ్‌లో గెలవాలంటే. చాలా కష్టపడాల. ఒక ఐఏఎస్ అవ్వాలంటే కొన్ని సంవత్సరాలు కష్టపడతాడు. అయినా గాని సుఖం లేదు. అదే గనక ఒక సంవత్సరం, 2 సంవత్సరాలు కష్టపడి డిసైడ్ అయ్యి, ప్రతిరోజు హోమ్ మీటింగ్స్ చేస్తూ, ప్రతిరోజు ఎక్కడైతే మీటింగ్స్ ఉన్నాయో ఆ మీటింగ్స్‌కి వెళ్తూ, మనం గనక ఎప్పుడైతే వీటన్నిటికి తలవొగ్గి పని చేస్తామో, అప్పుడు మనం సక్సెస్ అనేది సాధించగలం. సో, అట్లా డిసైడ్ అవ్వండి ప్రతి ఒక్కళ్ళు కూడా.